రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ మానవాళి ఎదురు చూస్తోంది అని చెప్పి మోదీ పుతిన్తో అన్నప్పుడు పుతిన్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనే వార్తలు వచ్చాయి. సో ట్రంప్కి కానీ నాటో దేశాలకు కానీ అలాగే జెలెన్స్కీకి కానీ EU లీడర్స్కి కానీ ఖచ్చితంగా తెలుసు ట్రంప్ ఆపలేడు, మోదీ మాత్రమే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలడు అని చెప్పి. సో ఈ దేశాలు అండ్ ట్రంప్ కలిసి మోదీ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి ఎంజీ రావు గారు, భారత్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలదా? అండ్ ట్రంప్ మాట వినని పుతిన్ మోడీ మాట వింటాడా? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ఒకే ఒక దిక్క అన్నట్టు మనం ప్రపంచంలో రాజకీయ పరిస్థితులను బట్టి తెలుసుకోవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే, మీకు నిదర్శనం ఏంటంటే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఫోన్ చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రధానమైన డిస్కషన్ ఏంటంటే, ద్వైపాక్షిక సమ్మిట్ కాదు కానండి, ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మోడీ రావాల్సిందని అభ్యర్థన. దాంతోపాటు EU ప్రెసిడెంట్ ఉర్సులా కూడా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపాలని రిక్వెస్ట్ చేయడం, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రంప్ కూడా తగ్గడం జరిగింది. ఇప్పుడు వరకే రష్యా ఆయిల్ తెచ్చుకోవడం వల్ల ఇండియా యుద్ధం చేస్తుందన్న వ్యక్తి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని పొగడడం అంటే ఇక్కడ తగ్గుతున్నాడు. ఒక ట్రంప్ టారిఫ్స్ల విషయంలోనే కాదండి, ఈరోజు రేపట్లో ఈ వాషింగ్టన్ DCలో మొత్తం EU లీడర్స్ అందరూ మీట్ అవుతున్నారు ట్రంప్తో. ఎందుకు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఒక పెద్ద ప్రయత్నం. కానీ ఇక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ప్రధానమైన దేశాలు చైనా, ఇండియా. ముఖ్యంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెబితేనే పుతిన్ వింటాడు. ఎందుకు అనే చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే ఇండియా రష్యాకి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఆయిల్ తెచ్చుకుని సుమారు $50 బిలియన్ ఇస్తున్నాం, ఆయుధాలు వేరే ట్రేడ్ చేసి ఇంకో 30 బిలియన్ డాలర్లు ఇస్తున్నాం. అంటే ఏంటి? ఒక 70 నుంచి 80 బిలియన్ డాలర్ల సొమ్ము మనం రష్యాకి చెల్లిస్తున్నాం. ఏదే విధంగా ఆ డబ్బులతోనే అక్కడ పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. తర్వాత అదేవిధంగా చైనా కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తుంది, $100 బిలియన్ ట్రేడ్ చేస్తుంది. మరి చైనాకి అంత అవకాశం లేదు, ఎందుకంటే చైనా చెప్తే వెస్టర్న్ కంట్రీస్ నమ్మవు. కాబట్టి ఈ వెస్టర్న్ కంట్రీస్తో ఇటు రష్యా చైనాలతో ఈక్వల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఇండియా చెప్తే అటు వెస్టర్న్ కంట్రీస్ కూడా వెంటాయి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేది చాలా సెంట్రల్ పాయింట్ అయిపోయాడు, పీస్ దూత అయిపోయాడు, శాంతి దూత అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేది మాట్లాడితేనే పుతిన్ వింటాడు. అది పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్కి డైరెక్ట్గా చెప్పాడు, ఓవల్ హ్యుమానిటీ వెయిటింగ్ చేస్తుంది పుతిన్ గారు, మీరు యుద్ధాన్ని ఆపాలని అని. చూసారా? దానికి పుతిన్ కూడా పాజిటివ్ రియాక్ట్ అవ్వడం, కార్లో ఎక్కించుకోవడం, ఏదో మాట్లాడుకోవడం, 45 నిమిషాలు సీక్రెట్గా మాట్లాడుకోవడం, ఇవన్నీ ఏముంటాయండి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆగస్టు 30వ తారీఖున ఫ్రైడే జెలెన్స్కీ కూడా ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే చైనా వెళ్ళి పుతిన్ని కలిసే ముందు. అంటే జెలెన్స్కీ పుతిన్ని ఈక్వల్గా డిస్కషన్ జరుగుతున్నాయి, డీప్ డిస్కషన్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. జెలెన్స్కీ కూడా ఇండియా వస్తున్నారు, పుతిన్ కూడా ఇండియా వస్తున్నారు. ఆయన డిసెంబర్ 21న పుతిన్ వస్తూ ఉంటే డిసెంబర్ 21, 15వ తారీఖుల్లో, అదేవిధంగా జెలెన్స్కీ ఈ సెప్టెంబర్ వచ్చే నెలలో ఇక్కడ ఇండియా రాబోతున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. తర్వాత ఎంటైర్ యూరోప్ కూడా ఇండియాకి ట్రంప్ లాగా ఒత్తిడి తీసుకురాకుండా, ఆంక్షలు విధించకుండా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని చక్కగా ఉపయోగించుకుంటేనే బాగుంది అనేది ఒక యూరోపియన్ కంట్రీస్కి ఉంది. ఇప్పుడు ట్రంప్ కూడా తగ్గడం జరిగింది. సో ట్రంప్ యూరోపియన్ కంట్రీస్ ఇండియా మీడియేషన్ బాగున్నాయి అనుకుంటుంది. జెలెన్స్కీ కూడా ఇండియన్ మీడియేషన్ బాగుంటుంది, మోడీ అయితే బాగుంటారు అనుకుంటున్నారు. పుతిన్ కూడా దీనికి ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే పుతిన్ డజంట్ వాంట్ టు గివ్ దిస్ పీస్ ట్రీటీ క్రెడిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. గుర్తుపెట్టుకోవాలి, రష్యాకు ఆపోజిట్ శత్రువు అమెరికా. అటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఈ యుద్ధాన్ని ఆపాననే క్రెడిట్ ట్రంప్కి ఇవ్వాలని పుతిన్ అనుకోవడం లేదు. ఈ క్రెడిట్ ఏదో ఇండియా కానీ చైనా కానీ ఆయన ఇవ్వాలి, కానీ ఇండియాకి ఇస్తాడు. ఎందుకంటే చైనాకి ఇస్తే వెస్టర్న్ కంట్రీస్ ఒప్పుకోవు, ఎందుకంటే చైనా శత్రువు, చైనా నమ్మవు. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి క్రెడిట్ పుతిన్ ఇస్తే ఈ శాంతి చర్చలు దిగ్విజయంగా జరుగుతాయి. తర్వాత ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్ రష్యా మధ్య ఎంతటి మీడియేషన్ చేసినా ఇండియా అనేది ధర్మబద్ధంగా యుద్ధాన్ని సాల్వ్ చేస్తే, కానీ ఇప్పుడు వరకే రష్యాకి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యన్ హాట్ల్యాండ్ థియరీ ప్రకారం రష్యాకి అక్కడ కాకసస్ రీజన్ దాటి తర్వాత ఈ స్టెప్పీ ప్లేన్స్కి వెళ్ళిపోతే ఇంకా రష్యాకి సెక్యూరిటీ ఉండదండి, ఏది ఉక్రెయిన్ అనేది నాటోలోకి వెళ్తే. కాబట్టి ఉక్రెయిన్ నాటోలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు దాకా రష్యా ఆక్యుపై చేసుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ అనే టెరిటరీని రష్యాకు వదిలేయడం, అది క్రిమియాతో పాటు
తర్వాత ఉక్రెయిన్ అనేది ఇందులో ఎలక్షన్ పెట్టాలి, డెమోక్రటిక్గా ఉండాలి, ఇవన్నీ రష్యా పెట్టే నిబంధనల్ని ఇండియా కూడా మాట్లాడుతుంది, వెస్ట్రన్ కంట్రీస్ కూడా దాన్ని ఓకే చేసింది. కాబట్టి యాక్టివ్గా పుతిన్కి నమ్మిన బంటూ, ఇటు జెలెన్స్కీ వెస్ట్రన్ కంట్రీస్కి నమ్మిన బంటూ ఇండియా ఒక్కటే, మోడీ ఒక్కడే. కాబట్టి మోడీ శాంతిదూతగా ఉండడం ఇటు రష్యాకి ఇష్టం, పుతిన్కి, ఇదేమో వెస్ట్రన్ కంట్రీస్కి ఇష్టం, ముఖ్యంగా జెలెన్స్కీకి, యూరోపియన్ కంట్రీస్కి. కాబట్టి ఈ శాంతి చర్చలు ఇండియాతోనే సఫలీకృతం అవుతాయని తెలుసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ ట్రంప్ మీట్ అయినప్పుడు చర్చలు విఫలమైనవి ఆలస్కాలం. ఎందుకు? ట్రంప్ ఒక తప్పు చేశాడు. ఏంటి? యూరోపియన్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేయలేదు, జెలెన్స్కీని ఫస్ట్ ఇన్వాల్వ్ చేయలేదు. కాబట్టి ట్రంప్ ద్వారా ఈ చర్చలు అవుతే వాళ్ళకి చాలా నష్టం జరిగే ఉంది. కానీ ఇండియా ద్వారా చర్చలకు వెళ్తే ఇటు ట్రంప్తో పాటు ఇటు యూరోపియన్ కంట్రీస్తో పాటు జెలెన్స్కీ కూడా ఈ శాంతి చర్చల్లో చక్కగా పాల్గొనే అవకాశం ఉంది, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అవుతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అలస్కా మీటు ఇస్తాంబుల్లో మీట్ అయినట్టు కాదండి, ఇండియా న్యూఢిల్లీలోనే లేకపోతే ఇండియాలో ఏదో ఒక రిసార్ట్లో పుతిన్ జెలెన్స్కీ మీటింగ్ని మోడీ అరేంజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక అద్భుత విజయం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1954లో నెహ్రూ అక్కడ వియత్నాం యుద్ధంలో, ఉత్తర కొరియా నార్త్ కొరియా యుద్ధంలోనే మీడియేటింగ్ చేయడం జరిగింది. ఇండియా మీడియేటింగ్ చేరింది ఇవన్నీ అడిగితే. ఇప్పుడు ఇండియా రైజింగ్, సో ఇండియా హ్యాస్ ది ఎవ్రీ పొటెన్షియల్ అండ్ రిలేషన్షిప్ విత్ ఆల్ కంట్రీస్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అండి. ప్రపంచ శాంతి దూత ఇండియా. కాబట్టి ఇండియాకు వచ్చిన అద్భుత అవకాశం, మోడీ విజయం, దౌత్యం సఫలమైంది. పుతిన్ జెలెన్స్కీ మధ్య యుద్ధాన్ని ఆపి 3 సంవత్సరాలు 7 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ఒక అద్భుతమైన అవకాశం భారత్కు లభించింది. ఇది దీనికి అనుకూలంగానే పావులు కదుపుతుంది. ఇది వచ్చే 1-2 నెలల్లో మోడీ పుతిన్కి జెలెన్స్కీకి మీటింగ్ పెట్టి శాంతి పీస్ ట్రీటీ జరుగుతుందనేది అందరూ ఎస్టిమేట్ చేసుకున్న ఒక పెద్ద విషయం అండి ఇది.